ఇప్పుడు నేను చెప్తానండి, హేమ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి. బాబు మోహన్ గారు కూడా, ఏ అమ్మాయినే చూస్తారా, మమ్మల్ని చూడరా ఏంటి, అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా, అలాగే ఇలాగని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు అంతే అంతే. సో ఒక మామూలుగా పర్సనల్ లైఫ్స్లోకి మేము వెళ్ళామండి, బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని. విడిపోలేదు. అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి, నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదనో లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందనో లేకపోతే సంథింగ్ నాది ఎక్కడ వినరండి. నాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా. ఓకే, ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది. ఓకే, ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి అని, బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, ప్యారిసా లేకపోతే యుఎస్ఆ, పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. నా పాలసీ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు మించి అయితే మనం తినలేము. హైయెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు, ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను. ఇంకింతకు మించి ఒక బెంచ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి. ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది. 150కి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే. నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం. అలాంటి చాలామందికి ఇది అవును. ఇంతకు మించి లైఫ్ ఏంటి, ఇంతకు మించి లైఫ్ లేదు కదా. నేనే ఒక సెక్యూర్డ్గా ఉన్నాను. ఓకే, నాకు డ్రైవర్ ఉంటాడు, 2 పనోళ్ళు ఉంటారు, మంచి స్టేయింగ్ హోమ్ ఉంది, సో పోనీ ఇంకొక హోమ్ ఉంది, ఇంకేమిటి. అందుకని నాకు అంత అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు. నన్ను అందరికీ తెలుసు, లైఫ్ లైన్లో ఉండాలి. ఓకే, దానికి ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అప్పుడప్పుడు హాయ్ హౌ ఆర్ యు అని ఏదో విచ్చేస్తూ ఉంటాము. ఓ రమేశ్వరి గారు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అత్యాశకి వెళ్ళిపోనండి. అత్యాశ మీన్స్ అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే. అవును, మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి, అమెరికా వెళ్ళి భూమి మీద ల్యాండ్ అవ్వాల్సిందే. ఆ పాలసీ ఉంది నా దగ్గర. అది చాలా మంచి పద్ధతి. మీరు అంటే ఫస్ట్ నుంచి ఎంత అండర్స్టాండింగ్ ఉంటే మీరు మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు. అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందండి? అయింది, చిన్నప్పుడే అయిపోయింది. 13 years ఏజ్కే మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు అంతే, అంతకు మించి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఎక్స్పైర్ అయ్యారు. ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, యా. సో మరి ఈజ్ లైక్ మై ఫాదర్ స్వప్న. చెప్పాను కదా, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నాట్ ఏ రాంగ్, ఇప్పుడు అతని వల్ల తప్పలేదు, నేను ఎందుకు సఫర్ చేయాలి? నాకు నాకు భయము, ఎంత భయం అంటే, లవ్ అంటారు, డేట్ అంటారు, వెనకాల పడతారు. సరే, మన బిజీలో మనం ఉంటాము, ఎంతోమందిని నేను ఫేస్ చేశాను. కృష్ణకుమార్ గారు 15 years గ్యాప్ అండి, ఆమెకి ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా. బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది, తెలుసు, నేను వెళ్ళానుగా. వెళ్ళారా? ఇంటర్వ్యూ చేశారా? అసలు లైక్ నా కూతురు వాడిని కేఆర్ విజయ్ గారు అంతే నన్ను పెంచుకుంటామనేవాళ్ళండి. ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి, ఆమె అయితే బాగుంటుంది. అక్కడే కదా షూటింగ్ అంతానా, చేస్తే బాగుండు అని అనుకుంటా. అమ్మ ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి. నేను అడిగాను, ప్లీజ్ మీరు చెయ్యండి బాగుంటుంది మంచి క్యారెక్టర్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు. డైలీ లంచ్ ఆవిడ ఇంట్లోనే, ఆ ఎదురుగానే సావుకార్ జానకి గారు వెళ్ళారా? మేఘా వర్షించని ఒక మూవీ అనమాట, అద్భుతమైన మూవీ. అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను, ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది.
సో అలాగే ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఈ వీటి గురించి. ఏంటో వస్తున్నారు, ఏదో అయిపోతున్నారు. అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు మీరు స్విమ్మింగ్ పూల్ చూసారా అటు? చూసాను. అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు, వీళ్ళు ఎలాగైపోయారు, అలా అలాగైపోయారు, సావిత్రి గారు ఎలాగైపోయారు, ఇవన్నీ అని. ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది. ఆమెమో వాళ్ళ బ్రదర్స్ నమ్మి అలాగైపోయిందంట, ఏమేమో అతన్ని నమ్మి. అదొక్కటే మనకి బాగా ఫేమస్ కాబట్టి చేయలే. అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం. అదే గ్రేట్. అదే గ్రేట్. ఎందుకంటే ఒకటి సరే మీ వారితో మీకు అనుబంధం ఉన్నా, ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు. లేదు, నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు. అది గొప్ప విషయం. మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చేసి టెంప్ట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి, అంటే నేను తప్పు రైట్ అని చెప్పట్లేదు, ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు. డెఫినెట్లీ ఇప్పుడు అంత గొప్ప నటీమణుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ జీవితం అయ్యో ఇలా అయిపోయిందని మీరు చెప్తున్నారే, అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు. యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేనే రాజు, నేనే మంత్రి అన్నీ. ఒకటి స్వప్న, నీ మనసులో ఉన్న అడగాలని అడగలేకపోతున్నావు ఏంటో నేనే ఓపెన్గా చెప్తున్నాను. సినిమా ఫీల్డ్లో అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది. సెక్సువల్ ప్రెజర్, వాట్ ఎవర్. హౌస్ వైఫ్లకు కూడా ఉంటుంది. ఇష్టం అది, దాన్ని ఎవరు మీ అభ్యంతరం చెప్పడం లేదు. నాకు ఒక ఐటెం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను స్వప్న, నువ్వు నాకు నచ్చేయచ్చు. లేకపోతే వీళ్ళు చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఏదో నాకు నచ్చొచ్చు. ఇది నా హార్ట్ స్పందన. అలాగే ఎవరికి ఎందుకు నచ్చమో, ఒక గ్లామర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? ఆయన ఏమైనా ఇచ్చేస్తున్నారా, ఇస్తారా? మనకు తెలియదు ఇస్తారా ఎవరు, కానీ నచ్చారు. చాలామంది గాడ్స్ ఉన్నారు కదా. కానీ ఐహిక సుఖాలకి దైవిక సుఖాలకి, దైవిక ఆనందానికి తేడా ఉంది కదా. ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అలాగా మనకి ఏమిటంటే మనం నచ్చిన వాళ్ళు పాపం ఎంతో మంది ఉండొచ్చు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ బలవంతం పెట్టకూడదు. సినిమా ఫీల్డ్లో కలిసి వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లు వచ్చేసాయి. 5 crores అనుకుందాం. 5 crores పెట్టి ఒక మూవీ మేకింగ్ చేసిన ఒక ప్రొడ్యూసర్కి క్రమశిక్షణ ఉండదంటావా? ఒక డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని ఎంత టెన్షన్లో తన క్రమశిక్షణ ఉండదంటారా? ఒక మనిషిని ఒక రిక్వెస్ట్ దానిలో పెట్టారు అని అంటే ఇష్టం అయ్యి, అంటే ఈ ట్రావెలింగ్లో ఏదో నచ్చింది. ఎందుకు రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటాను కదా, నాకు డ్రైవ్ అంటే చాలా ఇష్టం. వెరీ స్పీడ్ డ్రైవర్ని నేను. వెళ్తుంటాం కదా, ఒక లొకేషన్ ఏదైనా నచ్చిందని ఆపేసి అక్కడ ఒక 10 నిమిషాలు ఏదో రిలాక్స్గా అంతా వాచ్ చేసి అప్ప చాలా బాగుంది, ఎటు కాసేపు కూర్చుంటే బాగున్ను అలా అనిపిస్తుంది నాకు. అలాగే ఒక ఇష్టాన్ని ఎవరిని స్టాప్ చేయలేము. బట్ అలా నచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను పెద్దవాళ్ళు ఎవరైనా చాలా పెద్దవాళ్ళు. కానీ ఏ రోజు నేను రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే నాకు ఒకవేళ సినిమా ఇవ్వమన్నారని అనుకుందాం, అదే కదా మెయిన్. ఐ డోంట్ కేర్. మీరే ప్రొడ్యూసర్ లేరు, మీరు ఒక్కలే డైరెక్టర్ లేరు, నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్ లేను, ఇది కూడా చెప్తా. సో ఏం చెప్పుకునేవారు, ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది అంతే. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళాము కదా, ఒక ఐటమ్ మార్కెట్లో పెట్టినప్పుడు ఒక్కలే వెళ్ళి చూసి వెళ్ళిపోరు కదా, ఇంకెంతోమంది వస్తుంటారు, ఎవరో ఒకరికి నచ్చి కొనుక్కుంటారు కదా. అంతే. ఒక కళాకారునిగా నేనున్నాను, ఎంతోమంది సినిమాలు చేసినప్పుడు నా అవసరం రమ్యశ్రీ అయితే భలే ఉంటుంది, ఆ సినిమాలు చాలా బాగా చేసింది. నేను సినిమా తర్వాత సునీలు నేను మా అదృష్టం ఏంటో తెలియదు, అంత బిజీ అయిపోయాం. డైలీ ఒక 3-4 షూటింగ్స్, ఒక్కొక్కసారి 10 days కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. నైట్ 2 వరకు డాన్స్, ఏదైనా ఐటమ్ సాంగ్
స్ట్రైన్ అయిపోదండి. ఎక్కడో అడవుల్లో పెట్టేవాళ్ళు, ఎక్కడో పెట్టేవాళ్ళు. మళ్ళీ వేరొకరు లొకేషన్ 7 o'clock మార్నింగ్ అవర్ 7 o'clock కాల్ సీటు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎన్ని చేయాలి. ఇప్పటికీ నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేదండి, లక్ష్మి అనేసి. ఇప్పటికీ మాట్లాడుతుంది. పిల్లలతో పెద్దోళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు. 10 years ఉంది అమ్మాయి నా దగ్గర. అమ్మాయి కోవే సరళ, తర్వాత రజిత గారు, వీళ్ళందరూ ఏటా పిల్ల పిచ్చిదాన్ని ఉంది, అలాంటిదాన్ని పెట్టుకున్న అందంగా ఉండేదాన్ని పెట్టుకో అన్నారు. 10 years ఉందండి. ఎవ్రీథింగ్ ఓన్లీ దట్ గర్ల్. అన్నీ అమ్మాయే. ఎంతమంది సీమరాని ఇచ్చి మంది, సౌందర్య ఇచ్చి మంది, శకిల ఇచ్చి మంది. అమ్మాయిని మేము అమ్మాయి వేస్తుంది, మేము అంతకు 3 ఇంతలు 10 ఇంతలు ఇస్తాం వచ్చి అని అనేవారు. అంటే నాకు నిద్ర లేకపోయినా సరే అమ్మాయి మొత్తం అంతా మేనేజ్ చేసి 1 గంట పడుకుంటారు, మొత్తం అంతా బాత్రూంలో హీటర్ ఆన్ చేసేయడం, అది చేసేయడం, ఇది చేసేయడం, మేకప్ సామాన్ పెట్టేయడం. నెక్స్ట్ సినిమా ఏంటి, నా ఏం డ్రెస్ వేస్తాను, ఎలాగేస్తాను, దానికి షేడ్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అంటే ఈ షేడ్ వేస్తారు మేడం గారు, ఈ కలర్ చీర కడతానన్నారని. అంత బ్యూటిఫుల్ వర్కర్ అండి. ఇప్పటికంతకే నేను మర్చిపోలేకపోయాను. 1 ఎకరం ల్యాండ్ కూడా అమ్మాయికి పండించుకొని ఇచ్చాను మా విలేజ్. వాళ్ళది కొత్తపల్లి, మాది కొత్తూరు, పక్క విలేజెస్ అనమాట. చాలా చిన్నప్పుడు వచ్చింది అమ్మాయి. అమ్మాయిని నన్ను జైల్లో పెడతానని వారు, ఎంత చిన్నపిల్లని వర్క్ లేయడం మా మేడం పంచుకుంటుంది అనేది. అమ్మాయికి 1 acre కూడా ఇచ్చాను స్వప్న నేను. చాలా చాలా పెద్ద విషయం. అంటే మీరు ఇంత కనెక్ట్ అయ్యి అందరితో, మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే కూడా మీకు ఎంత కనెక్టెడ్గా వాళ్ళ జర్నీస్ మీతో కొనసాగాయి, మీ కోస్టార్స్ కావచ్చు. కానీ ఈ మొత్తం జీవితంలో మీరు యాక్చువల్లీ ఏం కోరుకున్నారు, అవన్నీ వచ్చేసాయి. వాట్ డిడ్ యూ వాంట్? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు, పేరు రావాలి, నేను యాక్ట్ చేయాలి, 10 మంది నన్ను గుర్తుపట్టి మెచ్చుకోవాలి, ఇదే కదా, నాకు బోల్డ్ డబ్బులు ఉండాలి, ఇంతే కదా ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయా? అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ గెలుచుకోవాలి, అలాంటివి ఉంటాయి. అవి వచ్చాయి. మదర్ తెరెసా అవార్డు వచ్చింది ఫర్ సోషల్ సర్వీస్, ఆఫ్ కోర్స్. అది కాకుండా మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్. 9 లాంగ్వేజ్. సో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ. అబ్బా, ఎంత గొప్ప లైఫ్. అది కూడా ఇంత షార్ట్ స్పాన్ లో. ఎగ్జాక్ట్లీ. అదే 7 నుంచి ఇప్పటి వరకే కదా ఏదైనా. అంతే. అంటే 26 years లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అదే నేను పొలిటికల్లోకి వచ్చి చెప్పాను కదా, జగనన్నకి ఇష్టం లేదు సినిమాలంటే అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది. బట్ ఇంట్రెస్ట్ ఉందా ఇంకా చేయాలని? ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. మనకి ఇది నిర్మలమ్మ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె మనకి ఎవరికైనా సరే ఆమెనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఆ ఏజ్ వరకు, చనిపోయే మూమెంట్ వరకు ఆమె చేస్తూనే ఉంది. బట్ కళాకారులకి ఇప్పుడు పొలిటికల్ ఆల్సో. సో అయితే కానీ మీరు ఈ క్రమంలో రమేష్ గారు మీరు వాళ్ళ అందరు యాక్టర్స్ గురించి వినేవాళ్ళు కదా, అంటే వాళ్ళ లైఫ్స్ ఇలాగా వాళ్ళు అప్పుడు ఏమనిపించేది, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు? ఖచ్చితంగా అండి. నేను నా మీలాంటి మీడియా మిత్రులుగా ఉండా కూడా నేను చాలా మందికి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అని ఇండియా గ్రిల్స్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఇండియా గ్రిల్స్ ఎప్పటి నుంచో మొదలు పెట్టేశాను. నాకు అంటే క్యూ కట్టేవాళ్ళు ఇంటర్వ్యూస్కి. ఆ హీరోయిన్లు కూడా వచ్చేవి కాదు ఇంటర్వ్యూస్, అవిని అన్ని ఇంటర్వ్యూ చేసేసేదాన్ని నేను. మీరు ఏం చెప్తారు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి అంటే, సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఏం గోల్ ఉంది, ఇప్పుడు ఎంతమంది లైఫ్ని సీరియల్స్లో చేసి ఏదో 1-2 సీరియల్స్ చేసి తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, వాళ్ళు ఏమైపోతున్నారు ఏమిటి, చాలా ఫాస్ట్ థింకింగ్. వచ్చామా, ఒక కారు కొన్నామా, ఒక అపార్ట్మెంట్, దట్స్ ఇట్, దీని తర్వాత ఏమిటి నెక్స్ట్, వాళ్ళు ఎందులోకో వెళ్ళిపోయి వాళ్ళ కెరియర్ స్మాల్ చేసుకొని, అంటే లాంగ్ టైం ట్రావెలింగ్ ఉండడం వల్ల ఎక్స్టెండ్ అవుతాం, అంతే కదా. అవును, అంతే కదా. సో అది కోల్పోతున్నారు చాలామంది.